హలో అందరికి, ఈరోజు నేను మీకు పన్నీర్ గోంగూర బిర్యానీ చూపిస్తున్నానండి. ఇది మీకు చాలా రేర్గా దొరుకుతుంది అండ్ చాలా స్పెషల్ టేస్టీ ఉంటుంది. లైక్ కొంచెం పుల్లగా అండ్ కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. ముందుగా నేను ఈ పన్నీర్ గోంగూర బిర్యానీకి ఒక 250 గ్రామ్ పన్నీర్ని క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ ఇందులోనే సరిపడా కారము, గరం మసాలా, పెరుగు, జీలకర్ర పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసుకుంటున్నా. అండ్ ఇలా కలిపిన దానిని మనము ఫ్రిడ్జ్ లో ఒక 1 అవర్ పెట్టుకోవాలండి. ఇలా 1 అవర్ పెట్టుకోవడం వల్ల పన్నీర్ అనేది మసాలా బాగా పట్టుకుంటుంది పన్నీర్ కి. సో ఈ పన్నీర్ బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఒక 3 కప్స్ రైస్ తీసుకుంటున్నానండి. అండ్ ఈ రైస్ ని నేను ఆల్రెడీ వాష్ చేసేసి ఒక 1 అవర్ ముందు సోక్ చేసుకున్నాను. అండ్ ఒక కట్ట గోంగూర ముందుగానే వాష్ చేసి చిన్నగా కట్ చేసి తీసుకున్నా. ఇలా కట్ చేయడం వల్ల గోంగూర అనేది రైస్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకుంటున్నానండి. ఇలా ఒక బౌల్ పెట్టుకొని తగినంత నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. అది మీ చాయిస్ అండి. నెయ్యితో మాత్రం చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇది వేడైపోయిన తర్వాత మనము బగారా మసాలా యాడ్ చేసుకోవాలి. అదే అండి బగారా ఆకు, ఇలాయచీ, లవంగాలు, చెక్క, షాహీ జీరా అండ్ ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఇవి వేగుతున్నప్పుడు ఒక పెద్ద ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసిన పీసెస్ కూడా వేసి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఈ ఆనియన్ కొంచెం మంచిగా వేగనివ్వాలండి, లైక్ గోల్డెన్ బ్రౌన్ వరకు. ఇలా ఒక్కసారి వేగిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను గోంగూర యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ గోంగూర మనము పచ్చిదనం పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఆ పచ్చిదనం పోతేనే మనకు మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇలా ఒకసారి పచ్చిదనం పోయి గోంగూర మగ్గిపోయిన తర్వాత ఇందులోనే మనము కొంచెం సాల్ట్ అండ్ బిర్యానీ మసాలా పౌడర్ వేసి కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మ్యారినేట్ చేసిన పన్నీర్ యాడ్ చేసేసి మిక్స్ చేసుకుంటున్నా. అండ్ ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ వేసి మనం 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మన మసాలా అనేది కింద బర్న్ అవ్వకుండా ఉంటుంది. దెన్ నేను ఇక్కడ ఆల్రెడీ రైస్ బాయిల్ చేసేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నానండి. అండ్ ఆ వాటర్లోనే నేను బగారా మసాలా యాడ్ చేశాను. లైక్ బిర్యానీ ఆకులు, లవంగాలు, షాహీ జీరా అవన్నీ యాడ్ చేశాను. అండ్ తగినంత సాల్ట్ వేసుకున్నాను. దీంతో పాటే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అండ్ ఈ రైస్ అనేది పొడి పొడిలాడడానికి మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి అండ్ వీటన్నిటి వల్ల మన రైస్కి ఒక మంచి ఫ్లేవర్ పట్టుకుంటుంది. సో అండ్ ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోయాయండి. అండ్ నేను ఇందులోని ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నా. సో ఇలా యాడ్ చేసిన రైస్ మనం ఒక 70% బాయిల్ అయిపోయిన తర్వాత మన పన్నీర్ గ్రేవీలో ఒక లేయర్ లాగా వేసేసుకోవాలండి, ఫస్ట్ లేయర్ లాగా. అండ్ ఇలా వేసేసుకున్న తర్వాత మనం రైస్ని మళ్ళీ ఒక 2 minutes బాయిల్ అవ్వనివ్వాలి. 2 minutes తర్వాత మన రైస్ అనేది 80% బాయిల్ అవుతుంది. దెన్ నెక్స్ట్ లేయర్. సో ఇలానే మన రైస్ అంతా పూర్తిగా యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇలా యాడ్ చేసుకునేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాటర్ రాకుండా చూసుకోవాలి. వాటర్ అంతా మనం డ్రైన్ చేసిన తర్వాతే రైస్ని యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఒకసారి రైస్ అంతా యాడ్ అయిపోయిన తర్వాత మనం రైస్ మీద కొద్దిగా, మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను గరం మసాలా అండ్ కుంకుమ పువ్వు సోప్ చేసిన మిల్క్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మన మసాలా అనేది బయటకి రాకుండా నేను టిష్యూస్తో కవర్ చేస్తున్నాను. అండ్ ఇలా టిష్యూస్తో కవర్ చేసిన తర్వాత మనము టిష్యూస్ మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఈ రైస్ని మనము ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో అండ్ 10 minutes లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. అండ్ ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత దెన్ మనం స్టవ్ ఆపేసి ఒక 10 minutes మనం రైస్ అలానే వదిలేయాలండి, వెంటనే తీసేయొద్దు. చూడండి ఇక్కడ 10 minutes తర్వాత ఎంత బాగా వచ్చిందో రైస్. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. అండ్ ఈ రైస్ ని మీరు రైతాతో కానీ లేకుంటే ఏదైనా మిర్చి కసాలైన ఏదైనా మసాలా గ్రేవీతో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మీకు కావాలి అంటే గోంగూర ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో మనకు పులుపు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు సో ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండి. థ్యాంక్ యూ.